పరిశుద్ధ శిలువ మార్గం. ప్రారంభ ప్రార్థన. సర్వమును సృజించి పరిపాలించు ఓ సర్వేశ్వర, నన్ను ఈ సృష్టికే కిరీటంగా నీ రూపురేఖలలో చేశావు. ఈ నీ అపారమైన ప్రేమకు వందనం. మానవుడు అవిధేయత వల్ల అధోగతి పాలైనప్పుడు నీవెంతో కరుణతో అతణ్ణి మళ్లీ స్వర్గానికి వారసునిగా చెయ్యాలని పట్టుబట్టావు. ఇందుకు నీ స్వంత కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. నీవు లోకాన్ని ఇంతగా ప్రేమించావు. ఈ నీ ప్రేమకు అభివందనం. పిలాతుని చెంత నుండి కల్వరి కొండ వరకు నీవు చేసిన ప్రయాణం నీ ప్రేమకు చిహ్నం. కన్నీరు మున్నీరుగా, రక్తం ధారలుగా కారుస్తూ సాగిన ఈ మీ చివరి యాత్రలో నేను కూడా మీ తల్లి అయిన మరియమాత వేదనలో పాలు పంచుకుంటూ, మీ అడుగులో అడుగులేస్తూ మిమ్ము వెంబడింపవస్తున్నాను. ఎందుకంటే ఇదియే స్వామి స్వర్గానికి దారితీయు మార్గం. కాని ఇది ఎంతో ఇరుకైన మార్గమని చెప్పావు గదా ప్రభు. అయినా రావడానికి సంసిద్ధంగా ఉన్నాం. మా జీవితంలో వచ్చే వ్యాధి బాధలను, కష్ట నష్టాలను, శోధనలను, వేదనలను అన్నింటినీ మేము సంతోషంతో స్వీకరించి ఈ ఇరుకైన బాటలో నడవడానికి అవసరమైన శక్తిని నీ పాటులను ధ్యానిస్తున్న ఈ సమయంలో మాకు దయచేయండి. ఆమేన్. దండనను పొందినే దేవుని ప్రియమైన గొర్రె పిల్ల, అపరాధిగా శిక్ష విధించే దోషరహితుడైన నాదునికి కరుణామయా దేవా, నీవేమి చేసితివి మరణమును పొందుటకు? కరుణామయా దేవా, నీవేమి చేసితివి మరణమును పొందుటకు? ఘోర పాపములు మోపిరిగా మెండుగా నిన్ను దోషిగా నిల్పిరి, కపటముతో నిండిన అధికార దండనకు బలి అయితివి నా ప్రభువా. మా ఎదుట అపరాధిగా నిలబెట్టబడిన యేసును పరీక్షించి క్షమించడమో శిక్షించడమో నిర్వర్తించవలసిన బాధ్యత మన హీరోదు రాజప్రముఖులు. కాని వారు తపోస్నానం చేయు యోహాను తలతీయించాక మరే తీర్పు చేయుటకు ఓర్పు లేదని ఈ అపరాధిని గురించి మమ్మల్నే తీర్పు ఇవ్వవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడైన ఈ యేసుని గురించి మేము విన్నాం.
ఇతని గురించి ప్రధాన మతాచార్యులైన కైఫాచార్యులు చేసిన తీర్పును కూడా విన్నాం. కాని మేము తీర్పు ఇవ్వబోయే ముందు నిందితునిపై గల నేరాలేమిటో స్వయంగా పరిశీలించాలి గనుక నేరాలేమిటో వివరించవలసిందిగా కైఫాచార్యుల వారిని కోరుతున్నాం. పొంతి పిలాతులకు ఈ ప్రధానాచార్యుని శుభాభివందనములు. అతడొక మతద్రోహి. సమస్త భూమండలాన్ని, భూగగన జలచరాల్ని సృష్టించి, సూర్యచంద్రాది నక్షత్రాదుల్ని వెలిగించి, మట్టితో మనిషిని చేసి ఊపిరి పోసిన ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితి లయకారకుడు అయిన సర్వేశ్వరునకు తాను కుమారుడనని చెప్పుకుంటూ ఆయన ధర్మశాస్త్రాన్నే ధిక్కరించి సాతాను శక్తితో కొన్ని మాయలు మంత్రాలు చేసి గొర్రెల్లాంటి ప్రజల్ని మోసం చేసి మతకల్లోలం కావించిన దైవద్రోహి ఇతడు. సాక్ష్యం చెప్పించగలరా? ఒకటి కాదు, 1000 చెప్పించగలరు. జహు, ఆ ద్రోహి చేసిన దైవద్రోహాలలో మచ్చుకొకటి వినిపించు. యూదుల ఏలిక ప్రణామాలు. ఈ ద్రోహి మోషే రాసిన ధర్మాలు పాతబడ్డాయని, వాటిని కొట్టేసి నూతన నిబంధన తానిస్తున్నానని ప్రజల్లో మతకల్లోనం సృష్టించాడు. అయితే తండ్రి వేసిన తోట కాపుడిగిపోయింది గనుక ఆ తోటను నరికి కొత్త తోటను వేసిన సిసలైన ఆ తండ్రి కుమారుడే అనుకోవచ్చును గదా అని మీరు అనుకోవచ్చు. కాని ఆ మహోన్నతుని దైవమందిరాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో నిలబెడతానన్న ఆ దైవద్రోహిని సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని ప్రతినిధులమైన మేము గాని, ఆయననే ఆశ్రయదుర్గంగా నమ్ముకున్న ఈ ప్రజలు గాని అంత తేలిగ్గా అనుకోరు. ఆ అగ్నికోళం లాంటి దేవుని ఉగ్రతకు పని కాలేదు. ఆ మాటకర్థం అతని దృష్టిలో మరొకటై ఉండవచ్చును కదా. అలా అనుకోవడంలో తమ ఉద్దేశ్యం మరొకటై ఉండవచ్చునని మేము అనుకోవచ్చును కదా రాజప్రతినిధి. రోమారాజ ప్రతినిధి, ఇది మా మత సమస్య. మమ్మల్ని అర్థం చేసుకోగలని మా అభిలాష. అనాసాచార్య, మేము రోమియులమైన యోధాపాలకులం కనుక మా పరిపాలనలో ఉన్న ప్రజల మతాభిమానాన్ని గౌరవించడం మా ధర్మం అని మాకు తెలుసు. కానీ ఈ నిందితుడు చేసింది మతద్రోహము, దైవద్రోహమే అయితే మీ మతం నుంచి వెలివేయడం తప్ప మరణదండన విధించడం అనవసరం అని మా ఉద్దేశం. పొరబడుతున్నారు రాజప్రతినిధి. అతడు కేవలం దైవద్రోహే కాదు, రాజద్రోహి కూడా. రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ప్రజల్లో విషబీజాలు నాటి విప్లవం రేకెత్తించి అరాచకం సృష్టించిన విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు. సాక్ష్యం చెప్తా. ఏలిక, అతడు ఊరూరా తిరిగి సీజన్ మన రాజు కాడని, తానే రారాజునని, ఆ రాజుకు పన్నులు ఎగవేయమని పదే పదే చెప్పడం మా చెవులారా విన్నాం. రాళ్లు విసిరిన ప్రతివాడు రాజద్రోహి కాడు, పూలు వేసిన ప్రతివాడు రాజభక్తుడు కాడు. కాని యూదులకు రాజైన యేసును నేనేనని, నా రాజ్యాన్ని స్థాపిస్తానని అన్న అతడు మాత్రం రాజద్రోహి కాక తప్పదు. బోధకుడా, వీరు చేస్తున్న అభియోగాలు వాస్తవమేనా? నీవు యూదులకు రాజువా? నీ రాజ్యస్థాపన చేయనున్నావా? నా రాజ్యం వేరు, దాని సంస్థాపన వేరు. ఏమిటా రాజ్యం? నీతి, న్యాయము, సమధర్మము ఎక్కడుంటాయో అదే నా రాజ్యం. ఎవరు స్థాపిస్తారు? నా ప్రేమను ఎరిగిన వారు. అంటే యూదుల రక్షకుడైన మెస్సయ్యవు అనగా క్రీస్తువు నీవేనా? నేను చెప్పినా మీరు నమ్మరు. అయినా ఇక ముందు మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి పక్కన కూర్చోవడం మీరందరూ చూస్తారు. అనగా నీవు దేవుని కుమారుడవా? నీవన్నట్టే. అర్థమైందా రాజప్రతినిధి? మా మాటలు నమ్మకపోయినా ఆ మాటలు తమ చెవులతోనే విన్నారుగా. అతడు దైవద్రోహి, రాజద్రోహి, ప్రజాద్రోహి అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యమేం కావాలి? ఏమీ అక్కర్లేదు. అతడు రాజద్రోహి, దైవద్రోహి, ప్రజాద్రోహి. అతనికి మరణ శిక్ష విధించాల్సిందే. బోధకుడా, వింటున్నావు కదా వాళ్ళ అల్లరి. చెప్పు, వాళ్ళు నీపై చేస్తున్న అభియోగాలన్నీ అబద్ధాలని, అక్కసుతో కూడిన అల్లరి అని, నిజమెరుగని నిందలని చెప్పు. బోధకుడా,
నీ మౌనం మమ్మల్ని నిస్సహాయాన్ని చేస్తుంది. నీవు మాట్లాడినదే మేము చేయగలిగిన సహాయం ఏమీ ఉండదు. మాట్లాడు. మేము నిన్ను పరీక్షిస్తున్నావా, లేక నీ మౌనంతో నీవే మమ్మల్ని పరీక్షిస్తున్నావా? ఎంత తరచినా విచారించినా ఈ దీనిని యందు మాకే దోషము కనిపించడం లేదు. లేదు లేదు, అతను సిలువ వేస్తేనే మా గుండె మంటలు చల్లబడతాయి. సిలువ వేయండి. వాక్కును మన్నించి యేసును సిలువ వేయండి. ఈ పాపం మా మీద మా బిడ్డల మీద ఉండకుండు కాదు. ఆ పాపం మీద మా మీద మా బిడ్డల మీద ఉండనివ్వండి. రోమన్ చక్రవర్తి సీజర్ ప్రతినిధిగా యూదు రాష్ట్రమైన జుడయ్యాను పరిపాలించు పొంచియ పిల్యూత్యుస్సలు మేము నజరేతు వాస్తవ్యుడైన ఈ యేసుపై యూదు మతమండలి విధించిన శిలువ శిక్షను అమలుపరచవలసిందిగా ఆజ్ఞ జారీ చేస్తుంది. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. ద్వేషం
అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమినెత్తురై ఒలికింది ఒలికింది. తాకినంతనే స్వస్థతనొసగిన తనువుపై కొరడా చెళ్ళంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. రెండవ స్థలము, భారమైన శిలువ మ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎంతో బరువైనటువంటి శిలువను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభువు. ఆయనకు నా అనేవారు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూదా ఆయన్ని శత్రువులకు అప్పగించాడు. అందరూ విడిచిపెట్టినా నేను మిమ్ము విడువను ప్రభువు అని పలికిన పేతురు 3 సార్లు ఆయనను నేనెరుగను అని అబద్ధమాడాడు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు బుద్ధి చెప్పారు. ఆయన అద్భుతములను చూచిన వారు, ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయనకు ఒక్క చెయ్యి సాయం అందించడానికి గాని, ఒక్క ఊరట వాక్యం పలకడానికి గాని లేరాయే. ఎంతటి పరితాపకరమైన పరిస్థితో ఊహించండి. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను తీసుకుని నన్ను అనుసరించాలి అన్నావు కదా ప్రభు. అందుకే నేను నా జీవితంలో ఎదురయ్యే దుఃఖాలను, దురితాలను, కష్టాలను, కన్నీళ్లను నాపై ఎత్తుకుని నిన్ను అనుసరిస్తున్నాను. నా భారమైన శిలువతో నీ చెంతకొస్తున్నాను. మీరు తప్పక నాకు విశ్రాంతిని కలుగచేస్తారని విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. భారమైన శిలువా మోయుటకు శక్తియే లేదాయే తనలో. అడుగులు తడబడిపోయి పడిపోయిరి రాళ్ళలో ఆ దారిలో.
గాయాలు రాళ్లకు తగిలి పగిలేను, రక్తపు ధార పారే. బంధువులు రారే, స్నేహితులు లేరే, ఆయనకు చేదివ్వా. దుఃఖముతో పొంగెడి కన్నీటి ధారతో వచ్చి తిని ఓదార్పునివ్వా, వచ్చి తిని ఓదార్పునివ్వా. మూడవ స్థలము. యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. రాళ్ళు రప్పలతో నిండినటువంటిది ఆ కల్వరి కొండకు దారి. మరోపక్క శిలువ బరువు ఇంతా అంతా కాదాయే. పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలే. రక్తం నశించిపోవడం వల్ల శరీరమంతా అలసి సొలసి క్షీణించిపోయింది. సైనికులు క్రూరంగా తొందర చేస్తున్నారు. ముందుకు అడుగు వేయలేక ప్రభువు ఆ శిలువ క్రిందే పడిపోయారు. యూదులు, చూసే ప్రజలందరూ ఈయనేం దేవుని కుమారుడు అని హేళన చేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటూ ఉన్నారు. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాల సిలువను మోయలేక నేను పడిపోతుంటాను. అట్టి సమయాలలో ఎవ్వరూ నాకు చెయ్యినివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను హేళన చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటిపోటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి. అటువంటప్పుడు నేను మీ నుండి శక్తిని కోరి మళ్లీ ఆ సిలువతో పైకి లేచున్నట్లు నన్ను అనుగ్రహించండి స్వామి. ఆమేన్. నాల్గవ స్థలము. యేసునాథునికి సిలువను మోసుకొని పోవు దారిలో దుఃఖసాగరంలో నిండిన ఆయన తల్లి ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి.
మన జీవిత ప్రయాణములో ఎందరో మనకు తారాసపడుతూ ఉంటారు. అలా ఎదురుపడిన ఎందరిలో కొందరే మనకు తోడై, నీడై, ఆదరువుగా, ఓదార్చువారిగా నిలుస్తూ ఉంటారు. అలా యేసుక్రీస్తు జీవిత ప్రయాణంలో కూడా ఎందరో వేల కొలది మంది ఎదురుపడ్డారు, ఆసరాగా నిలుస్తామని మాట ఇచ్చారు. కానీ ఎందరూ ఆ ప్రభుతో తుది శ్వాస వరకు నిలిచారు. ఆయన శిలువ యాత్రలో ఎందరూ ఆయనకు ధైర్యం చెప్పేవారిగా, ఆయనకు తోడై ఉన్నవారిగా ఆయనతో నడిచారు. తన బాధలో, శ్రమలో పాలు పంచుకున్నారు. అతి తక్కువ మందే ఆయనను చెయ్యి విడవక ఆయనతో నడిచారు. ఆయన శ్రమను తగ్గించేవారిగా వెనువెంటే ఉండి ఆసరాగా ఆయనతో నడిచారు. ప్రియ విశ్వాసులారా, మనము కూడా మరి ఆయనకి మన విశ్వాస జీవితం ద్వారా మాట ఇచ్చిన వారమే, ఆయనతో ఉంటామని చెప్పిన వారమే. కానీ ఎంతవరకు శ్రమలు, బాధలు, కష్టాలు ఎదురైనప్పుడు దేవుని చెయ్యి విడవక ఆ చెయ్యిని పట్టుకుని నిలుస్తూ ఉన్నాము. కానీ మరియ తల్లి మనలాంటి వ్యక్తి కాదు. మనలాంటి ఒక సామాన్య స్త్రీ అయినా బిడ్డను ఎప్పుడు చెయ్యి విడవక వెనువెంటే నడిచారు. కష్టమైన, బాధైన, శ్రమైన, నిట్టూర్పైన ఆయనతో నిత్యము తుది శ్వాస వరకు చెయ్యి విడవక నడిచారు. అందుకే ఆ తల్లిని స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లిగా మనము కొనియాడుతూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, ఆ తల్లి వలె మనము కూడా ఆ క్రీస్తును చెయ్యి విడవక అంటి పెట్టుకుని జీవిస్తే దీవించబడతాము. శిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి, ఏ కుమారుడు అనుభవించనంతటి వేదన ఎవరి కోసమో ఒక్కసారి ఆలోచించండి. దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ, నాకు జీవితంలో కష్టాలొస్తుంటాయి. కానీ అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. యేసుకు సీమోను భుజమునందించి యూదులందరూ ఒత్తిడి చేయా సీమోను ఈ రీతిన సాయం చేసే. యేసువాని అందే రక్షణ కలదని నీ చెంత చేరితిని. అలసి సొలసిన మాకు ఆశ్రయమొసగిడి నీకే మా వందనం. భూలోకనాథ నా సిలువ మోయుటకు ఒసగుము శక్తినెప్పుడు, ఒసగుము శక్తినెప్పుడు.
5వ స్థలము. సీమోను అను ఒక బాటసారి సిలువను మోసుకుని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యూదులు క్రూరంగా ఇంత భారమైన సిలువతో నడిపించేది మార్గమధ్యంలో ఆయన్ని చంపడానికి కాదు, కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయన్ని బలి చెయ్యడానికి. కాని యేసు ప్రభువును చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోనే ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూచారు. వెంటనే ఆయనను యేసు సిలువను మోయడానికి ఒత్తిడి చేశారు. కరుణామయుడైన దేవా, బాటసారి అయిన సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూచి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. మీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో మిమ్ము చూస్తూ నా చేతనైనంత సహాయం వారికి చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి. ఆమేన్. చూపులతో ఆనాడు స్వస్థతను ఒసగిన దేహమంతా కమిలిపోయి నేడు వాడిపోయి తిరుముఖాలావణ్యము వేదనతో సొమ్మసిల్లెనే వేదనతో సొమ్మసిల్లెనే. 6వ స్థలము. భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసుప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకొక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. వెరోనికమ్మ యేసుప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ ఆమె. ఆమె యేసుప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండటం చూచింది. హృదయం ద్రవించింది. దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకి అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నారు. ఆమె ధైర్యానికి, జాలికి ప్రతిఫలంగా తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకి అందించారు. కరుణామయుడైన దేవా, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలె నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కాని
అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కానీ నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. నిర్దయులై ప్రభుయేసుని హింసించే రాణువుల క్రౌర్యము అధికమాయే. రక్షణను ఒసగెడి తను నెత్తుటి ముద్దయై క్షీణించెనే. పాప భారమే నేల కూల్చే స్వామిని వేధించెను ఎంతగానో. భారముతో కూడిన శిలువను మోపినది నా పాప దోషమే దేవా. నీ దివ్య పాదములే తట్టితి నేను, కరుణించి కాపాడరావా, కరుణించి కాపాడరావా. ఏడవ స్థలము. యేసు ప్రభువు రెండవసారి శిలువ భారం మోయలేక నేలకూలుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. ఆయన మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోయింది. అదే తండ్రి చిత్తం నెరవేర్చటం. మా పాపభారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేలకూల్చింది మా పాపములే. పలుమారులు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ లేవలేకపోతున్నాం. నీ సహాయాన్ని కోరడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక ముందైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు మీ సహాయానికై మా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. ఆమేన్. యెరూషలేము కుమారుడా,
8వ స్థలము. యేసు ప్రభువు తనపై జాలిపడి ఏడుస్తున్న యెరూషలేం స్త్రీలకు ఓదార్పునిచ్చుట. యేసుక్రీస్తువా, మిమ్మ ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. జెరూసలేం నగర వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఎప్పుడూ విననటువంటి ఈ అరుపులు, కేకలు, కేరింతలు విని ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరి బయటికి వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ఒక ముఖం, ఎందరినో సంతోషపరిచినటువంటి ఒక వ్యక్తి, ఎందరి జీవితాలలోనూ అమృతాన్ని పోసిన మహానుభావుడు. అట్టి ఆయనను శిలువతో నడిపించుటను, కొరడాలతో కొట్టుటను చూచిన ఆ స్త్రీల హృదయాలు కరిగిపోయాయి. కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు. నిజంగా ఆ ఏడుపులు ఆయన్ని కొంతగా ఊరడించాయి. అందుకే వారితో, నా కోసం ఏడవవలదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నారు. దీనులను ఓదార్చు దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్నా మేము కష్టపడుతుంటే నీవు సహింపలేవు. అందుకే ప్రభు, నీవు బాధపడుతూ రాబోవు బాధలను మనస్సులో ఉంచుకుని ఆ స్త్రీలను ఓదార్చావు. నా పాపాల కోసమే నీవీ విధంగా శ్రమలను అనుభవిస్తున్నావు. నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. అమ్మా, నాకు త్రాగుటకు నీరు నిమ్ము అని సమరియా స్త్రీని ప్రభు అడుగగానే ఆ తల్లి ప్రభు దాహార్తిని ఆనందంతో తీర్చింది. ఆ సమరియా స్త్రీని అడిగినట్లే ఈరోజు ఈ శిలువ యాత్రలో వేదనలొందుతూ శ్రమలకు గురి అగుతూ ఎండ వేడిమికి శరీరంలోని నీరు చెమట రూపంలో ద్రవించినందున శరీర భారంతో దాహం అని ఆవేదన పడుతున్న ప్రభు మనలను దాహం తీర్చమని అడుగుతూ ఉన్నారు. మనం ఆ ప్రభు దాహమును తీర్చగలమా? దాహం తీర్చే మనస్సు, ధైర్యం, విశ్వాసం మనకు ఉన్నదా? ప్రియ విశ్వాసులారా, కురేనియా సీమోనుడు అడగకుండానే శిలువ మ్రానును మోసి ప్రభుకు సహకరించాడు. వెరోనికమ్మ ప్రభు దివ్య ముఖమును తుడిచి తన ప్రేమను చాటుకున్నది. సమరియా స్త్రీలు ప్రభు దుఃఖకరమైన ఆ శిలువ యాత్రను గాంచి దుఃఖించి ఆవేదనను, బాధను ప్రభుతో ఏకమై ఆయన శ్రమలలో పాలిభాగస్థులయ్యారు. మరి మనకై శ్రమలు అనుభవించిన ఆ ప్రభుకి సహాయపడు వారిగా జీవిస్తున్నామా? ప్రభువు జనసమూహము నుండి, మరీ ముఖ్యంగా ఆయన నుండి మేలు పొందుకున్న వారి నుండి ఏమైనా సహాయం లభిస్తుందా? ఒక్క చుక్క నీటినైనా అందించగలరా అని ఆశతో, దాహముతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్కరైనా ముందుకు రాలేదు. ఎంత కఠినమైన హృదయాలు మనవి! ఆయన మూలమున గురుడివారు చూడగలిగారు, కృంటివారు నడవగలిగారు, అవిటివారు నిలబడగలిగారు, చెవిటివారు వినగలిగారు, మూగవారు మాట్లాడగలిగారు, కుష్టు రోగులు స్వస్థ పొందుకోగలిగారు, మరణించిన వారి సైతము జీవమును పొందుకోగలిగారు.
మరి మనము కూడా అనేక మేలులు పొందుకున్న వారమే, ఆయన చేత ఆశీర్వదింపబడిన వారమే. మరి మనము క్రీస్తు ప్రభు దాహార్తిని గుర్తించి ఆ దాహమును తీర్చగలుగు వారిగా జీవిస్తున్నామా? యేసుని కాలు సేతులు తిరుదేహమంతా క్షీణించెను, సిలువతో మూడవసారి కూలెను ఆ దివ్య రక్షకుడు. దేహముపై వాలిన సిలువతో తన బాధాధికమాయే, తన అంతరంగాన మన పాపముల నుంచి మౌనముగా ఉండిపోయే. రాణువులు ఆయనపై మరింత క్రూరముగా కొరడాలు చలిపించిరి, కొరడాలు చలిపించిరి. 9వ స్థలము, యేసు ప్రభువు 3వసారి శిలువ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. కానీ అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన శిలువ క్రింద మరోసారి కుప్పకూలారు. ఇది చూసి ఆ సైనికులు జారిపడతారేమో అని అనుకుంటాం మనం. కానీ వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు. ఆ దీన ప్రభుని వైపు ఒక్కసారి చూడండి. నీవు పీడిస్తున్న యేసును నేనే అని ప్రభువు సౌలుతో పలికిన మాటలు మళ్ళీ మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఎందుకంటే మన శ్రమలే కదా ఆయనను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఓ దేవా, మీరనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్టనష్టాలు ఎంతో స్వల్పమైనవే అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి గట్టెక్కగలిగితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్లుంటుంది. ఇవి చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తాయి. నిరాశ పెల్లుబుకుతుంది. గొలుసు వలె వచ్చు దురితాలను చూసి గుండె పగిలి నిరాశ పడకుండా ధైర్యంతో ఎదుర్కొని సహించే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. నడవని
10వ స్థలము. యేసు ప్రభుని వస్త్రములను నిర్దయగా ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. ఎలాగో కల్వరి కొండ కొసకు చేరారు. ఇక అంతిమ బలియాగానికి పీఠం సిద్ధమవుతోంది. లేస్తూ పడుతూ సాగిన శిలువ ప్రయాణం వల్ల యేసు రక్తహీనులయ్యారు. శరీరం అంతటా గాయాలే. అందువల్ల ఆ వస్త్రాలు గాయాలను అంటుకొనిపోయాయి. మరి శిలువ వేయుటకు ముందు ఆ వస్త్రాలను తీసివెయ్యాలని ఆ వస్త్రాలను నిర్దాక్షిణ్యంగా లాగారు. అప్పుడు ప్రభువు అనుభవించిన వేదన చెప్పనలవిగానిది. శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరంతో అంటుకొనిపోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతోంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో మిమ్ము నూతన వస్త్రంగా ధరించాలని ఉంది. ఈ నా పాపములను పరిత్యజించునప్పుడు నాకు కలుగు వేదనను సంతోషంతో సహించున్నట్లు మీరు నాకు సహాయం చెయ్యండి. ఇక నుండి వీటిని ఒంటిపైకే రానివ్వకండి. ఆమేన్. సిలువపై కూల్చివేసిరి, మేకులను కొట్టిరి ఆ చేతులకు, పాపులకు రక్షణనివ్వా వేంచేసిన దివ్య పాదాలకు. దయలేని సైనికులు మేకులను దించిరి అత్యంత క్రూరముగా, పెరిగే ఆ వేదన తరిగే ఆ ఓర్పు వర్ణింపసాధ్యమా. రారండి జనులారా యేసుని ఓదార్చ, కొంతైన ఊరటనివ్వా, కొంతైన ఊరటనివ్వా. 11వ స్థలం. యేసునాథుని ఇనుప చీలలతో శిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. వస్త్రములను ఒలిచిన పిమ్మట నిస్సహాయుడైనట్టి ఆ యేసుని శిలువపై పరుండబెట్టి కాళ్ళు చేతులకు మేకులు కొట్టనారంభించారు. అవి నిన్నటి వరకు ఎందరినో తన స్పర్శతో స్వస్థపరచినటువంటి పవిత్ర హస్తాలు. ప్రభువు పొందిన ఆ వేదనను ఎవరు వర్ణింపగలరు? తండ్రి చిత్తం నెరవేర్చుతున్నాను అన్న సంతోషం ఆయనలో కనిపిస్తుంది. అది ఆయనకు ఊరటను, సహనాన్ని ఇస్తుంది. ఓ మా రక్షక, ప్రేమకు మారు రూపంగా నీవీ లోకంలో అడుగుపెట్టావు. నీవు చేసిందల్లా మంచి, అందరినీ ప్రేమించావు. అదే నీవు చేసిన అపరాధం కాబోలు. అందుకే నిన్నీ లోకం సిలువకు అంటకొట్టింది. నిజంగా నీవీ లోకంలో జీవించినా ఈ లోకానికి సంబంధించిన వాడవు కాదు. అందుకే ఈ లోకం నిన్ను చీదరించి చీకొట్టింది. కాని ఓ ప్రేమమూర్తి, నీవు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా
నీవలె సిలువకు అంటకొట్టబడుటకు, నీకై జీవించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. సడలింది దేహము, రక్షకుడు కనుమూసెను. ఆ పశువుల తొట్టెలో మొదలైన దారిద్ర్యం శిలువ వరకు వీడదాయే. ఈ శిలువ వరకు వీడదాయే. 12వ స్థలం. యేసు ప్రభువు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడి ప్రాణమును విడుచుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి అని బిగ్గరగా కేకపెట్టారు. యేసు ఆ స్థితిలో తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు, కనుక వీరిని క్షమించు అన్నారు. ఆ తరువాత యేసు తన తల్లి వైపు చూచి, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించారు. అలాగే యోహానుకు తన తల్లిని ఒప్పగించారు. అప్పుడు యేసు, అంతయు సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి కన్ను మూశారు. ఓ కరుణామయ, ఆ క్రూరులు నిన్నెంతగానో హింసించారు, చిత్రవధ చేశారు. కానీ నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నావు, తండ్రితో వారి తరఫున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించినా
తెలియక హింసించిన నేను ప్రతీకారానికై ఎదురుచూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రకుననుసరించి నేను నా శత్రువులను క్షమించే సన్మనస్సును, శక్తిని దయచేయండి. అంతేగాక ప్రభూ, నీవలె నేనును నా అంత్యదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ యందుగల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. దివ్యమైన పుత్రుని దేహం ఆ తల్లి ఒడిలోనికి దింపబడేను. అల్లాడిపోయని ఆ హృదయం, ఆ దుఃఖం వర్ణింపసాధ్యమా? దుఃఖము ఏనాడు మరువను, ఖడ్గముతో దూయలేదా? దూతతో మొదలైన కడగండ్ల కాలము నేటికి ముగియదాయే. పొంగేటి దుఃఖముతో నీ వైపు చూచెద అమ్మా ఒసగుమూరట, అమ్మా ఒసగుమూరట. 13వ స్థలము. యేసు ప్రభువు మృతదేహాన్ని శిలువ నుండి దించి ఆయన తల్లి ఒడిలో ఉంచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. అది పాస్కా పండుగకు ఆయత్తపడు దినము. అందుచేత యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువపై ఉండరాదు, కాళ్ళు విరుగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరారు. సైనికులు వెళ్లి యేసుతో పాటు శిలువ వేయబడిన వారిద్దరి కాళ్లను విరుగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండడాన్ని చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. యూదుల పట్టణమగు అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దేవరాజ్యానికై నిరీక్షిస్తూ ఉన్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్లి అనుమతి పొంది యేసుని దేహాన్ని శిలువ నుండి దింపి ఆయన తల్లి ఒడిలో ఉంచాడు. వ్యాకులంతో నిండిన అమ్మా, నీకున్నది ఒకే ఒక్క కుమారుడు. ఆయన మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మూగదైన భాషలో వీడుకోలు చెప్పవలసి వచ్చిందే. అప్పుడు నీవు అనుభవించిన దుఃఖం ఎవరికి వర్ణింపసాధ్యం? బాలయేసుని నీ స్వంత హస్తాలతో లాలించిన నాటి నుండి కల్వరి కొండ వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి నీ మనసులోకొచ్చుంటాయి కదా. ప్రభువు నన్ను నీ కుమారునిగా చేశాడు. నేను పూర్ణ ఆత్మతో నిన్ను తల్లిగా స్వీకరిస్తున్నాను. నాకు లోకం అంటే భయం అనిపించినప్పుడు తల్లి అయిన నీ ఒడిలో దాగి ఉండే అవకాశం దయచేయి. నీవు నా కష్టకాలంలో తప్పక తోడుంటావని విశ్వసిస్తున్నాను. తల్లికి తగిన పుత్రునిగా జీవిస్తాను. ఈ విధంగానైనా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆమేన్.
మార్చితివి మరణంబు నొందిన నీదు శరీరం మా కోసం బలియాయనే. సుగంధ పరిమళాలు తైలములు పూసి భూస్థాపితం చేసిరి. బరువైన రాతితో సమాధిని మూసిరి, గొలుసులతో బిగించిరి, గొలుసులతో బిగించిరి. పదునాల్గవ స్థలము. యేసునాథుని మృతదేహాన్ని సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. పిలాతుని అనుమతి మేరకు అరిమతయి నివాసియగు యోసేపు యేసుప్రభు దేహాన్ని దించాడు. ఆయన ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని, అత్తరును తీసుకుని వచ్చాడు. వారంతా యేసుప్రభువు దివ్య దేహాన్ని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారం పరిమళ ద్రవ్యాలు పూసి నారవస్త్రాలతో చుట్టారు. యేసు సిలువ వేయబడిన స్థలమునకు అతి దగ్గరలో ఒక తోట ఉంది. వారు యేసును ఆ తోటలోని సమాధి అందే ఉంచారు. అనంత శ్రమలను అనుభవించి మహిమలోనికి ప్రవేశింపనున్న ఓ దేవా, మీతో కలిసి నేను మరణించాలని ఉంది. నా పాత జీవితాన్ని సంస్కరించుకోవాలని ఉంది. 3 రోజులు మీరు ఏ విధంగా సమాధిలో ఉండి ఉత్థానమయ్యారో అదేవిధంగా నేను కొత్త జీవితంలో కొత్తవైన మాటలు, చేతలు, తలంపులతో తిరిగి జన్మించాలని ఆశగా ఉంది. కానీ ప్రభూ, నా పాత జీవితాన్ని సమాధిలో ఉంచడం నా స్వంతగా చేయదగిన పనేం కాదు. నీ సహాయం, నీ బలం కావాలి. అప్పుడే నేను తప్పక కొత్త జీవితంలో ప్రవేశించగలను. నీవు నాకు ఆ అనుగ్రహం దయచేస్తావని విశ్వసించి ముందుకి సాగుతున్నాను. మీ ఉత్థానము నాకు ఎల్లవేళలా మంచి చేయుటకు శక్తినిచ్చునుగాక. నా రక్షణ కోసమై మీరు యూదుల చేత నిరాకరింపబడ్డారు. మీ శిష్యుడైన ద్రోహి యూదా ముద్దు వల్ల శత్రువులకు అప్పగింపబడ్డారు. అబద్ధ సాక్షుల వల్ల నేరం మోపబడ్డారు. కొరడాలతో కొట్టబడ్డారు. ముళ్ళ కిరీటంతో బాధింపబడ్డారు. వస్త్రాలు ఒలవబడి ఈటెలతో పొడవబడ్డారు. పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి. కాని నీకైతే తలదాచుకోవడానికి కొద్ది స్థలమైనా ఈ భూమిపైన గాని ఆకాశంలో గాని దొరకదాయి. చివరకు రెండింటి మధ్యలో వ్రేలాడి ప్రాణము విడిచితివా దేవా. ఓ యేసునాథ, ఇది చాలు నా హృదయాన్ని కదిలించటానికి. ఇది చాలు నాలో దుఃఖాన్ని కలిగించటానికి. నా కోసం ఎన్ని చిత్రహింసలు పొందావో నీకు ఎలా ధన్యవాదాలు అర్పించగలను. ఇక నుంచైనా మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తాను. నా జీవితంలో మార్పు రావడానికి, మంచినే వెదకటానికి మంచి మనస్సును, మంచి ప్రేమను దయచేయండి స్వామి.
ఆమేన్. సుగంధ పరిమళాలు తైలములు పూసి భూస్థాపితం చేసిరి. బరువైన రాతితో సమాధిని మూసిరి, గొలుసులతో బిగించిరి.